యెహోవాకు పాడేదం సంగీత స్వరములతో గానము చేసేదం స్తోత్ర గీతములు యెహోవాకు పాడేదం సంగీత స్వరములతో గానము చేసేదం గలమెత్తి పాడేదం యేసు నామమును హెచ్చించెదం గలమెత్తి పాడేదం యేసు నామమును హెచ్చించెదం స్తుతియాగం అర్పించెదం సర్వోన్నతుని సన్నుతించెదం స్తుతియాగం అర్పించెదం సర్వోన్నతుని సన్నుతించెదం హల్లెలూయా 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 స్తోత్ర గీతములు యెహోవాకు పాడేదం సంగీత స్వరములతో గానము చేసేదం అందరు చప్పలు కొట్టి దేవుని నామాన్ని పాడైన బ్రతుకులను వంకర మార్గమును చిన్నగా చేసేను పాడైన బ్రతుకులను సరిచేసి నిలిపేను వంకర మార్గమును చిన్నగా చేసేను పాడైన బ్రతుకులను సరిచేసి నిలిపేను మన దీన స్థితిని మార్చివేసెను మన దుఃఖమును తొలగించెను మన దీన స్థితిని మార్చివేసెను మన దుఃఖమును తొలగించెను ప్రేమ స్వరూపుడు దీర్ఘ శాంతుడు ప్రేమ స్వరూపుడు దీర్ఘ శాంతుడు హల్లెలూయా 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 స్తోత్ర గీతములు యెహోవాకు పాడేదం సంగీత స్వరములతో గానము చేసేదం చప్పలు కొట్టి దేవుని నామాన్ని ఘనమైన కార్యములు జరిగించి ఉన్నాడు ఏ కొదువ లేకుండా నడిపించి ఉన్నాడు ఘనమైన కార్యములు జరిగించి ఉన్నాడు ఏ కొదువ లేకుండా నడిపించి ఉన్నాడు మనలను ఎంతో ప్రేమించెను గొప్ప దీవెనలు కురిపించెను మనలను ఎంతో ప్రేమించెను గొప్ప దీవెనలు కురిపించెను కరుణ స్వరూపుడు బహుపకారుడు కరుణ స్వరూపుడు బహుపకారుడు హల్లెలూయా 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 నానంటే అది నీ కృప యేసయ్యా ఈ స్థితిలో
అది నీ దయ యేసయ్యా. జీవిస్తున్నానంటే అది నీ కృప యేసయ్యా. ఈ స్థితిలో ఉన్నానంటే అది నీ దయ యేసయ్యా. అందరు కలిసి యేసయ్యా యేసయ్యా నీ కృప ఎంతో గొప్పదయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురమయ్యా. మరోసారి యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో మధురమయ్యా. హల్లెలూయా 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 ప్రేమించుకునే గుణాన్ని మాకు దయచేయండి నాయన. ప్రభువా స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డను ఆదరించండి, కనకరించండి ప్రార్థిస్తున్నాం. స్తోత్రం చెల్లిస్తున్నాం. చెప్పండి దేవునామని ఆరాధిద్దాం. నీ వాక్యమే నడిపించండి, నీ శాశ్వత కృప తోడు. నమ్మిన వారే నన్ను మరచినను, ఎరుగని మార్గములో నన్ను నడిపిన. నమ్మిన వారే నన్ను మరచినను, ఎరుగని మార్గములో నన్ను నడిపినను. నీ వాక్యమే నడిపించెను, నన్ను బ్రతికించెను. నీ శాశ్వత కృపే తోడుండెను, నన్ను బలపరచెను. నీ వాక్యమే నడిపించెను, నన్ను బ్రతికించెను. నీ శాశ్వత కృపే తోడుండెను, నన్ను బలపరచెను. అందకసి యేసయ్యా యేసయ్యా నీ కృప ఎంతో గొప్పదయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురమయ్యా. మరోసారి పాడాలి. యేసయ్యా యేసయ్యా నీ కృప ఎంతో గొప్పదయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా
బొంగరము నే చూచిన లోకం నన్ను మురిపించింది అంతయు మాయేగా చెర బొంగరమే నడిపించెను నన్ను బలపరించెను నన్ను బలపరచెను ఈ త్యాగమే రక్షించెను నన్ను బ్రతికించెను శాశ్వత కృపే తోడుండెను నన్ను బలపరచెను మరొకసారి యేసయ్యా యేసయ్యా ఈ కృప ఎంతో గొప్పదయ్యా అందరూ కలిసి యేసయ్యా యేసయ్యా ఈ ప్రేమ ఎంతో మధురమయ్యా యేసయ్యా ప్రభువా అయినా నేను చేసినటువంటి ప్రభువా అపరాధములను ప్రభువా మన్నించండి ప్రభువా నీ ప్రేమ ఎంత గొప్పది నీ ప్రేమ ఎంత మధురము ప్రభువా నేను చూసినటువంటి లోకము నన్ను ఎంతో భయపరిచినది ప్రభువా కానీ ప్రభువా నేను లోకంలోనే జీవిస్తున్నాను ప్రభువా ప్రభువా అలాంటి జీవితం నాకు వద్దునైనా ప్రభువా నీ ప్రేమ కావాలి దయగలిగిన తండ్రి స్తోత్రమైన చేరువ శ్రమత బిడ్డపై నీ ఆత్మను కుమరించండి ప్రభువా స్తోత్రమైన హల్లెలూయా హల్లెలూయా దయగలిగిన మా తండ్రి మహోన్నతుడమైన దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు సోదరం చెల్లిస్తుంటున్నాం ప్రభువా ఇదిగో నా తండ్రి ప్రభువా 2024 డిసెంబర్ నా తండ్రి 30వ తేదీ నా తండ్రి ప్రభువా చివరి దినంలో మేము ఉంటుండగా నా తండ్రి ప్రభువా చేరిపోసిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి ఆశీర్వదించండి నా తండ్రి ప్రభువా ఇదిగో నా తండ్రి ప్రభువా ఇంతవరకు ప్రభువా నడిపించిన కార్యక్రమం బట్టి మీకు వందనాలు సోదరం చెల్లిస్తుంటున్నాం నాయన ఇదిగో తండ్రి ప్రభువా వాక్యాన్ని చెప్పుచుండగా నా తండ్రి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో మీ వాక్యాన్ని ఫలింపజేస్తాను ప్రార్థిస్తుంటున్నాం నాయన చేరి వచ్చిన ప్రతి ఒక్కరు మీరు బలపరుస్తూ యేసుక్రీస్తు విషయంలో ప్రార్థిస్తుంటున్నాం మా తండ్రి ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం దాకా చదువుకుందాం. ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల వెదకు వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయమని, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట యజమానితో చెప్పాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన లేఖన భాగము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనాలు మాత్రం చదువుకుందాం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుని పరిశుద్ధాత్మను దీవించి ఆశ్రయించును గాక. సమయం ఇచ్చిన దేవునికి, సంఘ కాపరికి, సంఘ పెద్దలకు చేరవచ్చిన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామాన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈనాటి 2024వ సంవత్సరం కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే మనం ఈ సంవత్సరంలో ఉంటూ ఉన్నాం. 2025లో అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఇలాంటి ప్రార్థన కూడికలు అనేక సంవత్సరాలుగా మనం వింటూ ఉన్నాం.
మన జీవితాలలో అనేకమైన సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. మన యొక్క జీవితం యొక్క మార్గాలలో లేదా మన జీవిత యొక్క శైలిలో మాత్రం మార్పు రావడం లేదు. అనేక మంది కాపరులు, సేవకులు టీవీల ద్వారా, మన యొక్క యూట్యూబ్ ద్వారా అనేక వాక్య మర్మాలు వింటూ ఉన్నాము. కానీ మానవుని జీవితం మార్పు లేని జీవితముగానే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. చదవబడిన లేఖన భాగం లూకా సువార్త 13వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అయితే వారు, అయ్యా నేను వారి చుట్టూ. ఈ యొక్క అంశం ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ప్రార్థించుకుందాం. మా స్తుతులకు కాండభూతుడగు మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. రాత్రికాల సమయాన నా ప్రభా నీ పాదసన్నిధిలో చేరి ఇంతవరకు నాయన నిన్ను స్తుతించుటకు, నిన్ను కనపరచుటకు నా ప్రభా నీవిచ్చిన సమయానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. నేను ఈ యొక్క 2024 సంవత్సరం గతించిపోతున్నది నా ప్రభా. అయితే మా జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మా యొక్క జీవన శైలిలో మేము ఏ విధంగా ఈ యొక్క సంవత్సరంలో నడుచుకొని ఉన్నామని ప్రతి బిడ్డ గ్రహించి నీ యందు నా ప్రభ విశ్వాసించు భాగ్యం దయచేయమని, వినుచున్న బిడ్డలకు నా ప్రభ వినగల చెవులు, గ్రహించగల మనం దయచేస్తామని యేసు శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క ఉపమానము ఒక అంజూర ద్రాక్ష తోట ఉన్నది. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉన్నది. ఈ యొక్క అంజూరపు చెట్టును ఆ యొక్క తోట యజమాని 3 సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నాడు. మన యొక్క జీవితాన్ని, మన యొక్క జీవన శైలిని దేవుడు ప్రతి సంవత్సరము, ప్రతి దినము, ప్రతి గడియ చూస్తూనే ఉన్నాడు, పరీక్షిస్తూనే ఉన్నాడు, మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. యేసయ్య పిలుపు మనం ఎంతమంది వింటూ ఉన్నాం? ఈ యొక్క యజమాని 3 సంవత్సరాలుగా ఈ యొక్క అంజూరపు చెట్టును వెతుకుతూ ఉన్నాడు. అంజూరపు చెట్టుకి ఏమి లేవు, కాపు లేదు, ఫలములు లేవు. అయితే ఈ చెట్టు నరికివేయండి అని తోటమాలితో అన్నప్పుడు ఆ తోటమాలి అంటూ ఉన్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువేసి ఫలించులాగున ప్రయత్నం చేస్తానంటూ ఉన్నాడు. అయితే మన కొరకు కూడా మన కాపరులు, మన కాపరి, మన పెద్దలు, మన సంఘం అంతా కూడా ప్రార్థిస్తూనే ఉంటారు. మా సంఘాన్ని దీవించు, మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కాపాడు దేవా అని. అయితే ఈ యొక్క 2024 సంవత్సరంలో ఫలము ఇవ్వలేని అంజూరపు చెట్టు వలె నీవు నేను ఉంటే కూడా 2025లో అడుగు పెట్టబోతూ ఉండగా ఫలమిచ్చు అంజూరపు చెట్టు వలె మనమందరం కూడా ఎదగాలని ప్రభునామాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్లో కొంతమందిని చూద్దాం. యోసేపు వాళ్ళ అన్నల చేత అనేకమైన ఇబ్బందులకు గురై దేవుడు తనకిచ్చిన కళను వాళ్ళ అన్నలకు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళ అన్నలు ఎంతో అసూయపరులై, వీడు మనకంటే చిన్నవాడు, వీడేమిటి మనకి ఇన్ని కళల గురించి మనకు చెబుతూ ఉన్నాడు, వీడికి మనం నమస్కరించాలా,
వీడు ఒక వెలుగుగా ఉన్నాడా అని అసూయపడి, అంతటి అసూయలో కూడా యోసేపు అన్నలను ప్రేమిస్తూనే వచ్చాడు. యోసేపు పాపానికి దూరంగా వెళ్ళినాడు. యోసేపు పాపము జీవితాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. శ్రమల నుండి కూడా విడిపింపబడ్డాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా యోసేపు లాంటి శ్రమల్లోనూ ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లోనూ ఉంటే అవి ఈ యొక్క 2024 సంవత్సరంలోనే వాటికి స్వస్తి చెప్పి యోసేపు ఆ శ్రమలన్నింటినీ జయించిన తర్వాత రాజు అయ్యాడు. ఆ దేశానికి అధిపతి అయ్యాడు. నీవు నేను కూడా క్రీస్తులో ఫలింపాలి. ఎప్పుడు? 2025 సంవత్సరంలో నీవు నేను కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి మనం వారసులం కావాలని దేవుని యొక్క వాక్యం మనకు ఈ రాత్రికాల సమయాన్ని మాట్లాడబోతున్నాడు దేవుడు. అయితే శ్రమలలో ఏమొచ్చింది? యోసేపుకు ఆధిక్యత వచ్చింది. శ్రమలలో యోసేపుకు రాజభోగం వచ్చి ఉంది. అదేవిధంగా ఇంకో వ్యక్తిని చూద్దాం, యోబును చూద్దాం. యోబు తన సంతానం అంతా కూడా తన కళ్ళ ముందే తన సంతానం అంతా కూడా చనిపోయిన వార్త విన్నప్పుడు తనకున్న ఎద్దులు గాడిదలు సమస్తము కూడా నాశనమైనాయి, ఇవన్నీ కూడా నీకు ఇక లేవు అని ఆ దుర్వార్త విన్నప్పుడు యోబు తాను అంటున్న మాట ఏమిటంటే, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఆ మాట అన్నప్పుడు కొన్ని దినములు గడిచిన తర్వాత తన భార్య అంటూ ఉంది, అయ్యా ఎందుకు నువ్వు ఇంత వేదన పడుతూ ఉన్నావు? మన సంతానము వెళ్ళింది, మనకు కలిగిన సమస్త ఆస్తి కూడా మనం కోల్పోయాం. నీవు నీ దేవుని దూషించి మరణం కమ్ము అంటూ ఉంది భార్య. అప్పుడు యోబు భార్యతో అంటూ ఉన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడవద్దు అన్నాడు. యోసేపు కష్టాల్లో నుంచి సుఖాన్ని పొందాడు. ఎప్పుడు పొందాడు? 2 ఆశీర్వాదాలు పొందాడు. తన కలిగినదంతా కూడా 2 దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఈ 24వ సంవత్సరంలో అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉండకపోయినా క్రీస్తుని మనం దూషించు వారము కాకుండా జీవించి ఉంటే మనకు వచ్చిన కష్టాలలో నష్టాలలో దేవుని దూషించక విడవక ప్రార్థించు వారమై జీవించి ఉంటే మనము 2025వ సంవత్సరంలో 2 ఆశీర్వాదాలు పొందబోతూ ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే గురించి చూద్దాం. మోషే జన్మించినప్పుడు ఆనాటి రాజు ఫరో మోషే తల్లి మోషేను ఒక తొట్టిలో పండబెట్టి సముద్రంలో నీటిలో వదిలి వెళ్తూ ఉంది. ఆ యొక్క శ్రమలో, ఆ యొక్క భయంకరమైన దౌర్భాగ్య స్థితిలో నీటిలో తేలాడుతూ ఉన్నప్పుడు ఫరో కుమార్తె మోషేను తీసుకుని వెళ్ళి పెద్దవాడిని చేసి ఉంది. అయితే మోషే పెద్దవాడు కాకముందే ఫరో ఒక శాసనం రాశాడు. ఆనాటి ప్రభుత్వానికి ఫరో ఒక శాసనం జారీ చేశాడు. 2 సంవత్సరాలు గల మగ బిడ్డలందరినీ కూడా
హతము చేయమని శాసనం రాశాడు. ఈ శాసనం కొత్త నిబంధనలు కూడా వ్రాయబడి ఉంది. ఎక్కడ వ్రాయబడి ఉంది? క్రీస్తు పుట్టినప్పుడు. ఆనాటి ఫరో మోసే పుట్టినప్పుడు 2 సంవత్సరాల మగపిల్లలను హతమార్చమని శాసనం ఇచ్చాడు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు హేరోదు రాజు దగ్గరకు తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి, అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మేము ఆ నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమి అన్నారు. అయితే అప్పుడు ఏ రోజు కపటోపాయము చేత జ్ఞానులతో అంటూ ఉన్నాడు, మీరు వెళ్ళి ఆయనను పూజించి మరలా వచ్చి నాకు తెలపండి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళారు. దేవదూత వెళ్ళి, జ్ఞానులారా, మీరు మరొక మార్గం వెళ్ళుడు అన్నాడు. క్రీస్తు పుట్టుక, క్రీస్తు జననము, క్రీస్తు మరణానికి పుట్టినప్పుడే వచ్చింది శాసనం. అయితే దేవుడు ఆ శాసనంలో చనిపోలేదు, కానీ సర్వ మానవాళి ప్రపంచ యావత్తు కూడా పాపముల చేత, అపరాధముల చేత, వేదనముల చేత, అసూయల చేత, కక్షల చేత కొట్టి మిట్టాడుతున్న సమయంలో తనను తాను రిక్తులుగా చేసుకొని కలువరి శిలువలో మనందరికీ పాప విముక్తి కలిగించడానికే క్రీస్తు 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మనందరికీ రక్షణ ఇచ్చాడు. ఈ క్రీస్తు శ్రమ సర్వ మానవాళికి రక్షణ ఇచ్చి ఉంది. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఎలాంటి స్థితిలో ఉన్నాం? సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి. పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. కానీ పాతవి గతించిపోతూ ఉన్నాయి. మన జీవితాలలో నూతనత్వం లేదు, మన జీవితాలలో మార్పు లేదు, మన జీవితాలలో దయాగుణం లేదు, మన జీవితాలలో క్రీస్తు ప్రేమ కనబడటం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా యాకోబును చూద్దాం. యాకోబు తన అన్నకు రావలసిన ఆశీర్వాదాలు యాకోబు పొందుతాడు. ఏశావుకు రావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు పొందుతాడు. ఆ యొక్క యాకోబు మోసం చేసినందుకు ఎక్కడ వెళ్ళాడు? తండ్రి ఇంట నుంచి వెళ్ళిపోయాడు. యాకోబు తన తండ్రి చేత ఆశీర్వాదాలైతే పొందాడు కపటోపాయం చేత, కానీ తండ్రి ఇంటిని విడిచి తన మామ ఇంటికి వెళ్ళాడు. తన మామ కుమార్తెలలో తన మామ కుమార్తెలు 2 ఉన్నారు, లేయా, రాహేలు. యాకోబు రాహేలు వివాహం చేసుకోవాలని తండ్రి చేత ఆశీర్వాదాలైతే పొందాడు, కానీ మామ ఇంటికి వెళ్ళాక కష్టాలు వచ్చాయి. మామ అంటూ ఉన్నాడు, నువ్వు నా కుమార్తె వివాహం ఆడాలంటే 7 సంవత్సరాలు కొలువు చేయాలి అన్నాడు. అంటే మన భాషలో గాసం ఉండాలి అని. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. మామ రాహేలు ఇవ్వలేదు. ఎవరినిచ్చాడు? లేయానిచ్చాడు. మరలా తను గుర్తుపట్టినప్పుడు, ఏమిటి మామ, నేను రాహేలు కదా అడిగిందంటే, నీకు రాహేలు కావాలంటే మరలా 7 సంవత్సరాలు కొలువు చేయి, గాసం ఉండు. మరలా 7 సంవత్సరాలు చేశాడు. రాహేలు వివాహం చేసుకున్నాడు. అయితే తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపము నుండి తండ్రి ఇంటికి చేరాడు. యాకోబు కాదు, ఇశ్రాయేలుగా. ఎలా చేరాడు? ఇశ్రాయేలుగా.
యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటిని చేరెను. సోని ప్రియులారా, యాకోబు మోసగాడై తన తండ్రి ఇంటిని విడిచాడు, తన తండ్రి విడిచి వెళ్ళాడు. 14 సంవత్సరాలు మామ ఇంటిలో కొలువు చేశాడు. తన తప్పు తాను తెలుసుకున్నాడు. పశ్చాత్తాపుడై ఎక్కడికి వచ్చాడు? ఇశ్రాయేలుగా తన తండ్రి ఇంటికి చేరాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరంలో నీవు నేను కూడా దేవుని సన్నిధికి దూరస్థులమే జీవిస్తూ ఉంటే దేవునికి మనం దూరస్థులమై జీవించి ఉంటే ఈ రాబోయే 25వ సంవత్సరంలో మన జీవితాలు మార్పు చెంది మనం దేవుని సన్నిధికి రావాలని ఈ కొద్ది వాగ్దానం మీకు హెచ్చరిక చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ దీవించి ఆశీర్వదించునుగాక. మీ శ్రేష్టమైన మీ నామానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మమ్మల్ందరినీ కూడా 2024 సంవత్సర కాలం అంతటిలో మీ కాపుదల భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఆయుష్ను ఆరోగ్యమునిచ్చిన దేవా స్తోత్రములనైనా ఈ 2025 సంవత్సరములో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానమును బట్టి కూడా స్తోత్రములు నా తండ్రి. ఈ 2025 సంవత్సరములో ప్రవేశపెట్టిన విధానమును బట్టి కూడా నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అవును మా తండ్రి, మా యొక్క సిబిసి గూడూరు సంఘములు ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా, దీవించండి నాయన. సంఘం మరి మా తండ్రి ఈ 2025 సంవత్సరం నాటికి మా సంఘం 130 సంవత్సరములు అడుగు పెడుతూ ఉన్నది నాయన. అవును మా తండ్రి, ఈ సంఘం మీరిచ్చిన అనుబంధ సంఘాలు గుణవరాల సంఘమును, చిన్నపోతులపాడు సంఘమును మీరు దీవించి ఆశీర్వదించమనైనా. మీరిచ్చిన సభలను బట్టి కూడా స్తోత్రములనైనా. ఈ సంఘం పునాది వేయబడిన మొదలుకొని ఇంతవరకు నాయన సంఘాన్ని మీరు విస్తరింపచేసిన విధానమును బట్టి స్తోత్రములనైనా. ఎబేజ్ ప్రార్థన, దేవా నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దు విశాలపరచుము, నీ చేయి తోడుగా ఉన్న దయచేయి, ఏ కీడు రాకుండా తప్పించు. ఈ ప్రార్థన మా జీవితాల్లో స్థిరపరచండి నాయన. అవును మా తండ్రి, ఈ 2025 సంవత్సరములో మునపటి కంటే అధికమైన మేలు, నూతన బలం, నూతన జీవం, నిత్య మతండి జీవాన్ని నిపుణులు ప్రసాదించండి. అలాగని మరి మా ప్రభువా, మా సంఘములు మరి సండే స్కూల్ పరిచర్యను దీవించండి. అలాగని మరి మా తండ్రి స్త్రీల పరిచర్యను దీవించండి, యవనస్తుల పరిచర్యను దీవించండి, సువార్త సేవ పరిచర్యను దీవించండి. అలాగని మరి మా తండ్రి సంఘ కమిటీ పెద్దలను దీవించమనైనా. సంఘములు మరి మా తండ్రి పరిచారకులను దీవించండి అయ్యా. సంఘములు పనిచేస్తున్న కమిటీ పెద్దలను, సంఘ కాపరైన మమ్మల్ని కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి నాయనా. సంఘములు జరిగే కార్యక్రమాలు విజయవంతముగా జరిగించబడినట్లుగా సహాయం చేయండి. ప్రతి ఉదయకాలం ప్రాతకాల ప్రార్థన మరి మా తండ్రి, మరి ఆదివారం సండే స్కూల్ మొదటి ఆరాధన, రెండవ ఆరాధన, ప్రతి మంగళవారం స్త్రీల ప్రార్థన, బుధవారం బైబిల్ స్టడీ, గురువారం యవనస్తుల ప్రార్థన, శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడిక, విజ్ఞాపన ప్రార్థన కూడిక, శనివారం క్వైర్ ప్రాక్టీస్, సోమవారం మా తండ్రి వీధి సువార్త. ఈ కార్యక్రమాలన్నీ మా సంఘములో జరిగించబడుతూ ఉండగా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి బలంగానైనా అనేకమైన గ్రామాలలో కూడా స్వార్థ సేవ పరిచర్య బలముగా చేయనట్లుగా నీ కార్యములు నూతనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు ఎంతో మంది ఉన్నారు నాయన. అటు వారందరినీ మీ రక్షణ నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకే స్తోత్రములనైనా. మంచి చదువులను, మంచి ఉద్యోగములను నీ బిడ్డలకు ప్రసాదించండి. సంఘం దినదినాభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి. సంఘం దినదినాభివృద్ధి చెందుటకు నీ కృపా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మంచి గాయకులను, మంచి సంగీతకారులను,
మంచి స్వార్థికులను, మంచి ప్రార్థనా పరులను, మంచి ఉద్యమము కలిగిన సంఘముగా, అనేకులకు నైనా మాదిరికరమైన సంఘముగా మా సంఘాన్ని ఎత్తుకొనమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అలాగునైనా నీ బిడ్డలకు ఇచ్చిన గర్భఫలమును, భూమి యొక్క పంటను, చేతి పనిని, చేస్తున్న వ్యాపారాలను మీరు దీవించండి నైనా. 2025లో మంచి వర్షములను కురిపించి పాడి పంటలను మీరు దీవించమనైనా. మా దేశం, మా రాష్ట్రాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. అల్పుడునైన నన్ను, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొనిచుండగా నీ కృప చూపించి సహాయము చేయమనైనా. ఈ దినం నూతన ఆరాధన జరిగించబడుతూ ఉండగా మాతో మీరు నడిపించి మహిమ పొందమని యేసు ప్రభు పేరిట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. 51వ కీర్తన 5వ వచనం. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. దేవుడి లేఖన భాగమును దీవించునుగాక. 2 చేతులు ఉన్నవారు హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 2024వ సంవత్సరం ఎన్నో ఇబ్బందులు, ఎన్నో విపత్తులు, అనారోగ్యాలు, కష్టాలు, బాధలు ఒక్కో కుటుంబాన్ని ఒక్కసారి టచ్ చేసి చూస్తే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో అలజడి, ఏదో బాధ. వాటన్నిటినీ ప్రభువు దాటిస్తూ 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 ఈ 2025వ సంవత్సరంలో ఈ మొదటి దినాన మనల్నందరినీ సజీవ లెక్కల్లో ఉంచి తన సన్నిధిని ఇచ్చి నింపినందుకు దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనమంతా దేవుని పరిశుద్ధ గ్రంథములో ఇప్పటికే పాత సంవత్సరంలో అంటే 2024వ సంవత్సరంలో బ్రదర్ బండిరాజు గారు వాక్య సందేశాన్ని వినిపించారు. ఏమని ఏది అంశము? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, బ్రతిమలాడుకునుట. మన పాస్టర్ గారు చెప్పారు, ఏం విడిచిపెట్టాలన్నాడు? క్రోధము, కక్షలు, ద్వేషాలు, పాపాలు, వీటన్నిటిని విడిచిపెట్టాలని పాస్టర్ గారు 2 భాగాలుగా దేవుని యొక్క మాటలు మనం విన్నాం. ఈ 2025వ సంవత్సరంలో 2025వ సంవత్సరంలో దేవుడు ఈరోజు నిన్ను కోరుతా ఉన్నాడు. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను కోరుకుంటా ఉన్నాడు. లేఖన భాగంలో మనము చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 12 మధ్యలో ఉంటుంది. అది నేను కోరుకున్నవాడు ఇతడే. చాలు. ఎవరంట? నీవు కోరుకున్నవాడు ఇతడే. నేనా, నీవా? నేను. అక్కడ మాటలు నేను కోరుకున్నవాడు ఇతడే. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమా,
నేటి మన వాక్య భాగంలో అప్పటికే అర్థమైంటుంది మనకంతా, అప్పటికే అర్థమైంటుంది. ఏమైంది? దావీదు గారి యొక్క జీవితం గురించి మనమందరము సండే స్కూల్ నుంచి వింటూ ఉన్నాం ఈ మాటలు. దావీదు మహానుభావుని గురించి ఎవరిని అడిగినా చెప్తారు దావీదు గారి గురించి. ఆ దావీదు గారిలో నుంచి ఒక భాగం మాత్రమే మనమంతా వింటూ ఉంటాం, ఒకవైపు మాత్రమే వింటూ ఉంటాం. ఇక రెండో వైపు వినడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలే మనం. ఈరోజు మహాకృపను బట్టి, ఆ దేవుని నామాన్ని బట్టి ఈరోజు రెండో భాగం కూడా మనం చూస్తూ పోతూ ఉన్నాం. దావీదు జీవితంలో రెండు భాగాలు. మొదటి భాగం చిన్న సండే స్కూల్ పిల్లలు ఉన్నాడని చెప్తారు ఒక భాగాన్ని. దయచేసి మీరు అటు ఇటు చూడొద్దు, తర్వాత మీ సెల్లులు బంద్ చేసుకోండి. ఆ సెల్లుల గురించి కూడా లాస్ట్ చెప్తా. మీరు ఆ సెల్లులు ఏ విధంగా అయితేనే లాస్ట్ చెప్తా. ఇప్పటికి మాత్రం దయచేసి నేను చెప్పే ఈ 20 నిమిషాలు దేవుని ద్వారా వచ్చేటువంటి మాటలు కానీ నా మాటలు కాదు. నేను ఆధారం చేసుకునేది బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నా. నా మాటలు సొంత మాటలు కాదు. నేను ఎప్పుడు కూడా సొంత మాటలు ప్రయత్నం చేయను. అసలుకు నా సొంత మాటలు కానీ నా స్వభావాన్ని కానీ నేను ఎప్పుడు వాక్యంలో కానీ చర్చలో కానీ నేను ప్రదర్శించను. దేవుని మాటలే తప్ప, దేవునికి మహిమ తప్ప ఏది కూడా నేను మాట్లాడను. చాలామందికి మీకు అందరూ తెలుసు. నేడు ఈ వాక్య భాగంలోన దావీదు మహారాజు గురించి ఒక కోణంలో మనం చూసినప్పుడు, దావీదు, మీరు ఒకవేళ మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే దయచేసి రాసుకునండి. దావీదు మహారాజు క్రీస్తు పూర్వం 1040 నుంచి ఆయన ప్రారంభమవుతుంది ఆయన యొక్క జీవితం. దావీదు మహారాజు తండ్రి ఎవరు? ఎస్ఐ గారి తండ్రి ఓబేదు గారి తండ్రి బోయేజు. బోయేజుని ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రూతు ఏం వంశస్థురాలు? మోయాబీరాయలు. దావీదు గారి యొక్క భార్యను పేరు రాయలేదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో యూదుల చరిత్ర ప్రకారం ఆమె కూడా మోయాబీరాయలే. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దావీదు యొక్క జీవితంలో ఆయనకు ఎస్ఐ గారికి ఎంతమంది కుమారులు? 8 మంది కుమారులు, 2 కుమార్తెలు. దయచేసి మీరు రాసుకోండి, మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు ఒక 3 కుమారుల పేర్లు మాత్రము మనం చూస్తాం. మిగతాది చరిత్రలో మనం చదువుకోవచ్చు. 3 కుమారుల పేర్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పెద్ద కుమారుడి పేరు ఏలియాబు, రెండో కుమారుడి పేరు అభినాదాబు, మూడో కుమారుడు షమ్మాను, 4వ కుమారుడి పేరు నతానేలు, తర్వాత 5వ కుమారుడి పేరు రద్దయి, తర్వాత ఓజేము. ఒకరి పేరు రాయబడలేదు చరిత్రలో కూడా. తర్వాత 2 కుమార్తెలు ఉన్నారు. ఏం పేరు? అబిగయలు, సిరియా అంటారు. అబిగయలు, సిరియా. ఈ 8 మంది కుమారులు దావీదు ఎన్నవాడు? 8వ వాడు, లాస్ట్ చివరి వాడు దావీదు. దావీదు ఒక వైపులో ఉన్నటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. రెండవ అంశాన్ని నేను తర్వాత మీతో మాట్లాడతా. దావీదు జీవితంలో, దావీదు వంశావళిలో దావీదు చివరివాడు. ఆ యొక్క 7 మంది కుమారులు, 2 కుమార్తెల తర్వాత దావీదు జన్మించాడు. దావీదు జీవితంలో మీకు అందరూ తెలుసు,
ఏం చేసేవాడు ఆయన? గొర్రెల కాపరి. గొర్రెలు కాస్తున్నప్పుడు వారి అన్నలు ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగేటప్పుడు వారి అన్నల యొక్క క్షేమ సమాచారాన్ని తెలుసుకొని రావడానికి యేసయ్య గారు పిలిచి వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలు ఇచ్చి మీ అన్నల క్షేమాన్ని కనుక్కొని రాపో అని దావీదుని పంపినప్పుడు ఆ సమయంలో చూస్తాడు గొల్యాతు ప్రతిరోజు వస్తున్నాడు. మీకు అందరూ తెలుసు, ప్రతిరోజు వస్తున్నాడు. ఎవరైనా ఇశ్రాయేలీలలో ఎవరైనా సరే నాతో యుద్ధం చేయవాళ్ళు ఒక్కరు వచ్చి నాతో యుద్ధం చేయండి, నేను నా దేశాన్ని ఇడిచిపెడతానని చెప్పి గొల్యాతును ముందర పెట్టింటారు ఫిలిష్తీయుల సర్దారులు. మరి 40 రోజులు ఆ విధంగా జరుగుతూ ఉంటే ఇశ్రాయేలీయులకు ధైర్యం సాగడంలే. అప్పుడు ఇశ్రాయేలీ రాజు ఎవరు? సౌలు రాజు. సౌలు గారు రాజ్యం వెళ్తున్నటువంటి పరిపాలన, మొట్టమొదటి రాజు, ప్రజలు కోరుకున్న రాజు, దేవుడు కోరుకున్న రాజు కాదు, ప్రజలు కోరుకున్న రాజు. ఆ రాజు ప్రతి దినము 40 దినాలు గొల్యాతు వస్తా పోతూ ఉంటే ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ముందుకు రావడంలే. దావీదు గారు వచ్చారు, చూశారు ఏం జరుగుతుంది విషయం. వాళ్ళన్న అడిగితే నీకేం పనుందిరా, అదే విషయం మాట్లాడతాడు అక్కడ. మీరు చదువుతండి తర్వాత ఇంటికి అయిన తర్వాత. నీకేం పనుందిరా, గొర్రెలను ఎవరికి ఇచ్చిచ్చినావు, ఫస్ట్ గొర్రెలు కాసుకోపోయి నీకు ఇవంతా అవసరమా? సేమ్ నేను మాట్లాడిన మాటలు అక్కడే ఉంటాయి. అప్పుడు దావీదు కొంచెం ముందు పోయి ఇంకో సైనికుని అడతాడు ఏం జరుగుతుంది అని. ఈ విధంగా జరుగుతూ ఉంది. ప్రతిరోజు గొల్యాతు ఫిలిష్తీయులు వస్తున్నారు, వాడు సవాలు ఇస్తున్నాడు, పోతున్నాడు. సరే వాడిని జయిస్తే ఏమొస్తుందంటే రాజ్యం వస్తుంది, తర్వాత పెళ్ళి చేస్తాడు రాజకుమార్తెని. అట్లనా అని విని అయితే నేను యుద్ధం చేస్తున్నప్పుడు దావీదు విషయంలో ఏముంది, నువ్వు బాలుడు, నీతో కాదు అని చాలామంది అన్నారు, వెనుక తీశారు, ప్రయత్నం చేశారు. సరాసరి సౌలు గారి దగ్గర తీసుకొని పెట్టారు. సౌలు గారితో అంటున్నాడు, అయ్యా నేను బాలుడనే, ఒకనాడు నా తండ్రి గొర్రెలను నేను మోపుచుండగా సింహము గొర్రె పిల్లను నోటితో పట్టుకొని వెళ్తుండగా సింహం నోటిలో నుంచి నేను గొర్రె పిల్లను కాపాడుతిని, తోడేళ్ల నుంచి కూడా నేను కాపాడుతిని. నాకు అట్టి ధైర్యం నా యెహోవా వలన కలిగింది, ఇది నా ధైర్యం కాదు, నాకు ఒక్కసారి అవకాశం అంటాడు కదా. ఇదంతా మనకు తెలిసిన సంగతులే. ఒక్కసారి అవకాశం ఇచ్చినప్పుడు గొల్యాతును ఒడిశలతో కొట్టాను, 5 రాళ్ళు ఏరుకునేను. ఒరే నేను కుక్కనా అన్నాడు గొల్యాతు. జీవం గల నా దేవుని చేతిలో నువ్వు కుక్కవే, జీవం గల నా దేవుని చేతిలో నువ్వు కుక్కవే. ఒడిశలతో కొట్టాను, గొల్యాతు కింద పడిపోయాను. పాట బాగుంది కదా, దావీదు పాట బాగుంది కదా. దావీదు ఒడిశలతో కొట్టాను, ఎలా కొట్టాను, గిరా తిప్పి. సండే స్కూల్ పిల్లలకు భలే ఉంటుంది పాట. దావీదు జీవితంలో అంత ఎంజాయ్మెంట్ కలిగినటువంటిది. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండో కోణంలోకి వస్తాం. దావీదు గారి యొక్క జీవితంలో మొదటి కోణంలో చివరివాడు, గొర్రెలు కాయువాడు, గొల్యాతుతో యుద్ధం చేసినవాడు. ఆ తర్వాత ఎవరికూ తెలియని చరిత్రలో చెప్తున్నటువంటి పాఠాలు, బైబిల్ గ్రంథంలో కూడా వ్రాయినటువంటి మాటలు, యూదా మత గ్రంథంలోన వ్రాయబడినటువంటి మాటలు ఈరోజు మీ ముందు ఉంచబోతా ఉన్నాను. దావీదు జీవితంలో మనకందరూ తెలుసు, దావీదు యొక్క తల్లి ఎవరన్నది ఎవరికీ తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎక్కడ వ్రాయబడలేదు. యూదా మత చరిత్ర గ్రంథాలలో మాత్రమే దావీదు యొక్క తల్లిగారి గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆమె పేరు నుజావెత్ బాత్ అదుల్లా. ఏ పేరు? నుజావెత్ బాత్ అదుల్లా, దావీదు యొక్క తల్లి పేరు. ఇది చరిత్రలో వ్రాసినటువంటిది. ఎక్కడుందయ్యా అని నన్ను అడగొద్దండి. యూదా మత గ్రంథాల్లో వ్రాయబడినటువంటి ఆ తల్లి పేరు. ఆమె ఎవరు? మోయాబీరాయలు. ఎస్ఐ గారు ఎక్కడున్నారంటే, ఎస్ఐ గారు పరిస్థితి ఏమంటే ఆ రోజుల్లో ఈ
71 ఇప్పుడు చదివాము కదా కీర్తనల గ్రంథంలో. ఒకసారి చూద్దాం. నేను పాపంలో పడి ఎక్కడ ఎన్నో అధ్యాయమా ఎన్నో వచనం? 51వ కీర్తన 5వ వచనం. 51వ కీర్తన గ్రంథం నేను పాపంలో 5వ వచనం. నేను పాపంలో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. ఇక తర్వాత ఇంకో ఇది 22వ కీర్తన గ్రంథం 22వ కీర్తన 6వ వచనం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. ఈ కీర్తనల గ్రంథం 69:8వ వచనం. 69:8వ వచనం. నా సహోదరులకు నేను అన్యుడినైతిని. ఎంత మాట మాట్లాడుతున్నాడు చాలమ్మా. నేను పరుడునైతిని, నేను నా అన్నలకు నేను అన్యుడినైతిని. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది. నేను నా అన్నలకు నేను పరుడునైతిని, నేను నరుడను కాను, పురుగును. ఎందుకు ఇంత బాధ దావీదుకు? ఆ కోణంలోనే మనం ఈరోజు తెలుసుకోబోతా ఉన్నాం. ఎందుకు ఈ బాధ దావీదుకు? దావీదు జీవితంలో ఏం జరిగింది? అసలు ఎందుకు ఇంత మాటలు అంత బాధతో ఈయన రాస్తూ ఉన్నాడు కీర్తనల గ్రంథాన్ని? దావీదు యొక్క జీవితంలో నుజావెతు తల్లిని మోయాబీరాయల్ని ఎస్ఐ గారు పెళ్లి చేసుకోవడమే యూదుల మతాచార ప్రకారము అన్య స్త్రీని పెళ్లి చేసుకుంటా నిషేధం. అట్టి వారిని రాళ్ళతో కొట్టి అట్టి వారిని సమాజం నుంచి వెలివేసి ఎక్కడ అధికారం కానీ ఎక్కడ మరి పెద్దరికం కానీ చేయడానికి అవకాశం లేదు. కానీ ఎస్ఐ గారు సన్నిహెద్రి సభకు ఆయన ఒక జడ్జి. అందులో 70 మంది సన్నిహెద్రి సభలో ఉంటే ఆ సభలోన ముఖ్యమైనటువంటి వాడు ఎస్ఐ గారు. ఆ తర్వాత బోయాజ్ గారి గురించి కూడా ఉంది, తెలుసా మీకు? బోయాజ్ గారు కూడా సన్నిహెద్రి సభలోనే పెద్దరికం, జడ్జి, న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఎస్ఐ గారు నుజావేతును పెళ్లి చేసుకున్నప్పుడు ఆ సన్నిహెద్రి సభలో దావీదును ఎస్ఐ గారిని ఏ విధంగా తప్పించాలా కుట్ర పన్నారు. ఎస్ఐ గారిని తప్పించాలా. ఎస్ఐ గారిని మరి భార్యను విడిచిపెడతాడా? ఈ జడ్జి ఈ యొక్క అధికార పదవిని విడిచిపెడతారని చెప్పి ఒక సంకుచితమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, సంకటమైన పరిస్థితి ఏర్పడింది ఎస్ఐ గారి జీవితంలో. అప్పుడు ఎస్ఐ గారు జీవితంలో ఏర్పడినటువంటి ఆ సంకటమును భార్య నుజావేదుకు తెలిపినప్పుడు ఆమె అంటున్నమాట, నా కోసం నీ పదవిని విడుచుకోవద్దు, నేను నీకు దూరం అవుతా అని చెప్పి ఆ 7 మంది తర్వాత 2 కుమార్తెలు కలిగిన తర్వాత ఈ సమాజానికంతా దూరం వెళ్ళాలని చెప్పి ఆ నుజావేతు వేరే కాపురం పెట్టి ఆ తర్వాత ఎస్ఐ గారు ఆ యూదుల మతాచార ప్రకారం ఒక యూదురాలను పెళ్లి చేసుకుని అప్పుడు ఆ సన్నిహెద్రి సభలో ఆయన నాయకుడు ఉండడానికి అవకాశం వచ్చింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క సందర్భంలో ఎస్ఐ గారి వలన ఆ మోయాబీరాయిల వలన, అందుకే అంటాడు కదా, నేను రహస్యమందు పుట్టినవాడును అంటాడు. ఎందుకు అంత వచ్చింది రహస్యమందు పుట్టినవాడును? రహస్యంగా ఎందుకు పుట్టవలసి వచ్చింది? ఆమె గర్భం ధరించినప్పుడు ఆమెను విడిచిపెట్టిన తర్వాత ఎస్ఐ గారికి ఆమె మీద ప్రేమ చావలేదు. ఆమె విడిచిపెట్టిన యూదురాల్ని పెళ్లి చేసుకున్న నుజావేతును మాత్రం ఆయన ప్రేమించడం మానలేదు. ఆయన ప్రేమించిన తర్వాత ఆమె గర్భం దాల్చినప్పుడు కుమారులు సైతం మా తల్లి తప్పు చేసింది, ఎక్కడో తప్పు చేసింది అని కుమారులు సైతం నిందించినప్పుడు ఎస్ఐ గారు అడ్డంపడి మరి ఆమెను వేరే చోట పెట్టి దావీదు గారు కనినప్పుడు కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఇంత పరిస్థితుల్లో ఆయన అంటాడు, అనేక సందర్భాల్లో వాళ్ళ అన్నలు సైతం ఏదో నెపం పెట్టి ఏదో తోడేలు తినాలని చెప్పి ఏదో సింహం తినాలని చెప్పి
దావీదును వాళ్ళ తండ్రితో అంటారు, నాయనా ఇక్కడ మేము తల ఎత్తుకోలేకపోతా ఉన్నాం, ఇక్కడ మేము తల ఎత్తుకోలేకపోతున్నాం, దయచేసి మీరు దావీదు గారిని అడిగి పంపండి. అడిగి పంపితే ఇక్కడ పరిస్థితులు ఎవరికి తెలియవని అందుకు దావీదు గారిని అడవిలోనే గొర్రెలు మేపడానికి వెళ్తాడు. అసలు ఎస్ఐ గారికి తన కుమారుణ్ణి అడవిలోకి పంపడే పరిస్థితి ఎవరికి లేదు. ఎస్ఐ గారికి అప్పుడే ధనవంతుడు, అప్పటికే ఉన్నతమైనటువంటి స్థానములు ఉన్నటువంటి వాడు, అప్పటికే ధనవంతుడు. ఆ ధనవంతుని జీవితంలో ఎస్ఐ గారి దావీదును గొర్రెలు ఇచ్చి అడవికి పోయి మేపో అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ అడవికి పోయినప్పుడు కూడా అన్నలు ఎంతో కుట్ర చేసి చంపాలని చూశారు. ఇది యోసేపు గారి జీవితంలో కూడా సంభవించింది. మీకంతా తెలుసు. యోసేపును సొంత అన్నలే గోతులో పడేసి చంపబోయారు. అన్న అడ్డుకొని ఒరే ఉండని, వాడు గోతులోనే పడి వస్తాడు అని. అదే జీవితంలో దావీదు గారు కూడా ఎక్కడో మరి అడవిలోనే చనిపోతాడని చెప్పి ఊహించారు అన్నలు. కానీ ఒకానొక దినాన దేవుడు ఎస్ఐ గారి ఇంటిలో రాజును చేయాలని నేను వెళ్ళు అని సమూయేలు ప్రవక్తను పంపినప్పుడు అప్పుడు పెద్దవాడు ఏలీయాబుని చూస్తాడు. ఆయన దావీదు సమూయేలు పెద్దవాడు ఏంటి ఏలీయాబుని చూస్తాడు. ఓహో ఇతడు అందంగా ఉన్నాడు, ఎత్తులో ఉన్నాడు, ఇతడే కోరుకుంటాడని చెప్పి చూస్తున్నాడు. కాదు ఇతను కాదు. రెండోవాడు వచ్చాడు, కాదు. మూడోవాడు వచ్చాడు, కాదు. ఇక ఎవరు లేరా ఎస్ఐ, మీ ఇంటిలో ఎవరు లేరా? ఉన్నారు బాబు, ఒకడున్నాడు. వాడు ఏం చేస్తాడంటే అక్కడ చెప్తాడు. చదవడమ్మా, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము పైన కొద్దిగా. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా అతడు ఇంకను కడసారి వాడు ఒకడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాయువాడు. చదవమ్మా. అందుకు సమూయేలు నీవు వాణ్ణి పిలువనంపి అతడు అక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందుమని యెషయితో చెప్పగా అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చి అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడును. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని. నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి అతన్ని అభిషేకించుము అని మాట మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదును పిలుచుకొచ్చారు. నిజంగా మన జీవితాల్లో చాలామంది ఎన్నిక లేని జీవితాలు కదా. నేను చాలా సందర్భాల్లో మన పాలెంలో చాలా కుటుంబాలను గమనిస్తూ ఉంటాను. వారి పూర్వస్థితి, వారి ప్రస్తుత పరిస్థితి. ఎందుకు పనికిరాని ఎన్నిక లేని కుటుంబాలు సైతం ఈరోజు కుమార్తెలను బట్టి ఈరోజు మరి తల్లిదండ్రులు ఎంతో తల ఎత్తుకొని ఎంతో ఉన్నతంగా ఉన్నటువంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో ఉన్నాయి. చాలామంది అనుకుంటారు విసర్జింపబడిన వారం, ఎన్నిక లేని వారం. ఎందుకు మన జీవితంలో ఆ విధమైనటువంటి పరిస్థితుల నుంచి మనం దాటుకొని వస్తూ ఉన్నామంటే అది దేవుని కృప వలనే. దావీదును కోరుకున్నటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను కోరుకోవడానికి 2025 సంవత్సరంలో సిద్ధంగా ఉన్నాడు. ఈ 2025 సంవత్సరంలో నిన్ను నన్ను కోరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదుని ఎప్పుడు పిలిచాడు తెలుసా? ఎన్నో సంవత్సరాలు పిలిచాడు తెలుసా? 28 సంవత్సరాల వయసులో పిలిచాడు. 30వ సంవత్సరంలో రాజుగా చేశాడు దేవుడు. 28లో అభిషేకం జరిగింది, 30లో రాజుగా అభిషేకించబడ్డాడు. యోసేపు గారు ఎన్నేళ్లలో ఆశీర్వదింపబడి తెలుసా? యోసేపు జీవితంలో 35వ ఏట ప్రాదేశానికి ప్రధానిగా అయ్యాడు. దేవుడు కోరుకోవాలంటే మనం ఏం చేయాలా? ఇది ప్రశ్న. దేవుడు కోరుకోవాలంటే మనం ఏం చేయాలా? నిజంగా ఆయన మనల్ని అందరూ కోరుకోలేదా?
ఆదామును ఆ రోజు కోరుకోలేదా? వీటన్నిటిని భూమినంతా ఏలమని ఆ రోజు ఆదాముకి చెప్పలేదా? మోషేకు చెప్పలేదా నడిపించమని? యెహోషువకు చెప్పలేదా నువ్వు నడిపించమని? సూర్యుడా నువ్వు గిబియోనులో, చంద్రుడా నువ్వు అయ్యాను లోయలో నువ్వు ఆగు అని చెప్పాడు. ఒక దినమంతా, అబ్బా ఆ దినం అస్సలు రాదంట, బైబిల్ గ్రంథం రాయబడింది. ఒక్క దినమంతా అసలు సూర్యుడు అస్తమించడానికి ప్రయత్నమే చేయలేదు. ఆ ప్రార్థన అటువంటిది. ఏమి ఏలియా మన వంటి వాడు స్వభావం గలవాడు, యాకోబు పత్రిక అంటాడు కదా, ఏలియా మన వంటి స్వభావం గలవాడు కదా. 3 సంవత్సరాలు వర్షం కురవద్దు అంటే కురవకుండా పోయింది, కురుసు అంటే వర్షం కురిసింది. ఆనాటి అద్భుతాలు ఈనాడు జరగవా? దేవుడు నిన్ను నన్ను కోరుకోలేదా? దేవుడు అందరినీ కోరుకొని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఈ 2025 సంవత్సరంలో నీ జీవితం ఏ విధంగా ఉంది? మన పాస్టర్ గారు చెప్పినట్లు కక్షలు, పగలు, ద్వేషాలు వీటన్నిటి విడిచిపెట్టిన వారమై ప్రభువు దగ్గర మన పాస్టర్ గారు ఉదయమే లేచి ఉదయకాల ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభువా అందరినీ కాపాడు, అందరినీ కాపాడు, అందరినీ కాపాడు, దేశంని కాపాడు, ప్రధానులు కాపాడు, రాష్ట్రాన్ని కాపాడు, ముఖ్యమంత్రులు కాపాడు, కింది పై స్థాయి నుంచి ఇంటర్నేషనల్ ప్రపంచ స్థాయి నుంచి కింది వరకు యెరూషలేము మొదలుకొని నేటి ఈ మన గూడూరు సంఘం వరకు ప్రార్థనలు చేస్తూనే ఉంటాడు పాస్టర్ గారు. మరి ఆ ప్రార్థనలో మనం అంతా ఉన్నాం కదా, మన గురించి ప్రార్థన చేస్తున్నాడు కదా పాస్టర్ గారు. దేవుడు నిన్ను నన్ను కోరుకుంటే మనం ఏం చేస్తున్నామంటే అది అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చివరిగా ముగిస్తూ ఉంటున్నాను, చివరిగా వచ్చేసాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనితోనొకడు బుద్ధి చెప్పుకొనడి. నేడు అనే సమయం ఉండగానే. చాలామంది సమయానికి విలువ లేదు. ఒక దినానికి మనం చూస్తే $86,400 సెకండ్లు ఉంటాయి. ఎంత? 86,400 సెకండ్స్. 86,400 సెకండ్స్ మనం వృధాగా బోధిస్తూ ఉంటాం. వృధాగా ఏమైతుందిలే, కొంచెం ముచ్చట్లు పెడదాం, కొంచెంసేపులు వాణ్ణి అనుకుందాం, వీణ్ణి అనుకుందాం, ఇదే భాషనే మనది. ఒక్క సెకండ్ విలువ అడగండి. హాస్పిటల్కు మీరు కొద్ది నిమిషాల ముందు తీసుకొచ్చింటే బ్రతికేవాడు ప్రాణాలతో. ఆ సెకండ్ విలువ ఒలింపిక్ గేమ్లో 4వ స్థానంలో వచ్చినటువంటి వ్యక్తిని అడగండి. ఒలింపిక్ గేమ్లో 4వ స్థానంలో వచ్చినటువంటి ఆ వ్యక్తిని అడగండి. 3వ స్థానానికి నేను ఎందుకు రాలేదంటే ఒక్క సెకండ్. ఒక రోజు విలువ డాక్టర్ గారు అడతారు 48 గంటలు గడిస్తేనే కానీ ఏం చెప్పలేము. అప్పుడు అడగండి ఆ యొక్క రోగి పరిస్థితి, ఆ గడిస్తేనే కానీ ఆ యొక్క విలువ తెలుస్తుంది. ఎదురు చూస్తాం కదా, అసలు ఆ గంట పోనీ పోదు కదా, ఆ గంట. అప్పుడు వాళ్ళని అడగండి, చెప్తారు ఆ విలువ. ఒక నెల రోజుల గడువు ఎట్లా ఉంటుందో చూడండి. ఒక నెల దినాల ఎట్లా ఉంటుందో అడగండి. ఒక డాక్టర్ మన కిరణమ్మ అత్తగారు ఆమె అడగండి. 9 నెలల్లో పుట్టవలసినటువంటి కుమారుడు 7 నెలల్లో పుట్టితే ఆ 7 నెలల్లో పుట్టినప్పుడు ఆ అరుపు ఉండదు, ఆ యొక్క స్పర్శ ఉండదు. అటువంటి టైంలో వీళ్ళు డాక్టర్లు తీసుకొని పోయి అది ఐసీయూలో పెట్టి తర్వాత పిల్లలకు అది వేడిని అందిస్తారు. వాళ్ళు వేడిని అందించి ఆ పిల్లోడు అరిసే విధంగా, ఆ పిల్లోడు స్పర్శ వచ్చే విధంగా చేస్తారు. అప్పుడు ఆ తల్లి అంటది, ఒరే
ఒక్క నెల నా కడుపులో ఉండింటే నీకెందుకు అంత తొందర? ఒక్క నెల నా కడుపులో ఉండింటే నువ్వు భద్రంగా ఉండేవాడో, ఈ పరిస్థితి హాస్పిటల్లో ఈ పరిస్థితి ఉండేది కాదురా అంటారు. అంటే ఒక సెకండ్ విలువ, ఒక రోజు విలువ, ఒక నెల విలువ ఆ పరిస్థితులను బట్టి మనకు తెలుస్తూనే ఉంటుంది. మన జీవితంలో ఏ విధంగా ఉంది, మన జీవితంలో ఏ విధంగా ఉంది, సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటా ఉన్నాం. దావీదు జీవితంలో 28 సంవత్సరాలు, దావీదు జీవితం 25 సంవత్సరాలు వేచాడు. ప్రభువా, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. ప్రతిరోజు ఆ యెరూషలేము కొండపైన చూస్తూ మాట్లాడుతున్నాడు ఆయన. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీదకి నన్ను ఎక్కించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన వృధైందా? ఆ ప్రార్థన వృధైందా? ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయ, ఎదురు చూడు, దేవుడు కోరుకుంటాడు. నువ్వు ప్రార్థన చేయడంలే, ఆయన కోరుకోవడంలే. నువ్వు ప్రార్థన చేయడంలో నీ కుటుంబ పరిస్థితి మారడం లేదు. నువ్వు ప్రార్థన చేయడంలో నీ బిడ్డల భవిష్యత్తు మారడం లేదు. నువ్వు ప్రార్థన చేయడంలో నీ పంటల పరిస్థితి పండడం లేదు. దేవుడు కోరుకోవాలంటే అందుకే అంటాడు దావీదును, నా హృదయానుసారుడు. దావీదు ఏమంట? నా హృదయానుసారుడు, నా మనస్సుకు హత్తుకున్నవాడు. ఎవరు? దావీదు. ఏం దావీదు పాపం చేయలేదా? పాపం చేయలేదా దావీదు? దావీదు పాపం అందరు తెలుసు. దావీదు పాపం చేయలేదా? దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసినా కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? బహిరంగంగా ప్రభువా నేను పాపిని, ప్రవక్తతో మాట్లాడాడు, నేను పాపము చేశాను అని. అంత బహిరంగంగా ఒప్పుకొని దేవుని ఎదుట కన్నీళ్ళు విడిచి నా పడక కన్నీళ్లతో నిండెను అని అంటాడు. అంత పశ్చాత్తాపడినటువంటి దావీదు. అందుకే నా హృదయానుసారుడు అని దావీదు గురించి మాట్లాడిన మాటలు. ఒకనొక సందర్భంలో, చివరిగా నేను మాటలు ముగిస్తూ ఉన్నాను, ఒకనొక సందర్భంలో ఒక నరకంలోనే ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. అమ్మ జాగ్రత్త ఉనండి, ఇంక ముగిస్తూ ఉన్నా, 5 నిమిషాలు ముగిచ్చేస్తా. నరకంలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఏం పరలోకంలో మీటింగ్ ఇచ్చిపెట్టి నరకానికి వచ్చా అనుకుంటారా? ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు మీ సెల్లుల గురించి చెప్పారంట కదా, సెల్లులు. మీటింగ్ జరుగుతూ ఉంది. మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ లూసిఫర్, ఆ ప్రధాన సాతాను, అందరూ సమావేశంకి వచ్చినప్పుడు లెక్కలు చెప్తూ ఉంటారు. అరే నువ్వు ఏం చేసినావురా అని. ఓ నేను 10 గ్రామాలు 10 పట్టణాలు వాటన్నిటినీ నాశనం చేసి వచ్చాను, వారిని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టాను, తీవ్ర అనారోగ్యాలకు గురి చేశాను. ఓ బలా నమ్మకమైన వాడా, ఒరే బహుమతులు తీసుకో. ఇంకోటి వచ్చాడు, నేను 50 పట్టణాలను ఈ విధంగా గలిబిలి లేపాను. ఇంకోటి వచ్చాడు, నేను బీరు షాపుల దగ్గర యవనస్తులను బాగా నాశనం లేపాను, తర్వాత సినిమా హాల్ దగ్గర ఎక్కువ మందిని వాళ్ళే పెట్టాను అని అన్నాడు. సరే, వాళ్ళకి కావాల్సిన బహుమతులు వాళ్ళకి ఇస్తా ఉన్నాడు ఆ సాతాను లూసిఫర్. చివరిగా ఒక సాతాను ఇవన్నీ మీటింగ్ జరుగుతుంటే కూడా నిద్రపోయి ఉంటుంది. అది ఏమంట, ఇది సౌరిబాబు కోన గారు, పెద్ద ప్రసంగికుడు, ప్రపంచ ప్రసంగికుడు. ఆయన మాటల్లో మాట్లాడుతూ చెప్పినటువంటి సందేశం ఇది. ఆయన ఆ సాతాను గురువు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. గురువు పెట్టి నిద్రపోతూ ఉంటే, హే మేమంతా ఇక్కడ సమావేశం పెట్టి మనుషులను భూమి మీద భూలోకంలో ఏమేమి చేశామని మేము మాట్లాడుతూ ఉంటే నువ్వు మాత్రం గురువు పెట్టి నిద్రపోతూ ఉన్నావు, లే ఇక్కడ రా అని పిలిస్తే వచ్చాడంట. వాడు వచ్చి నువ్వేం చేసినావు చెప్పు అన్నాడంట. నేనేం చేశాను, నేను చేసేదే చేసి వచ్చానని అంటాడు. ఏంటా, నేను చేసేదే చేసి వచ్చినా. ఈరోజు ప్రపంచంలో అందరికి సెల్ ఫోన్లు ఇచ్చినా, అందరూ దేవుని మాటలు వింటారని చెప్పి అనుకుంటున్నారు. దేవుని మాట వినడం లేదు. దాంట్లోనూ ఫేస్బుక్, ట్విట్టర్, ఇంకా ఇన్స్టాగ్రామ్, ఇంకా నాకు తెలియదమ్మా, నాకు సరిగ్గా తెలియకుండా వాట్సాప్, ఇట్లా దాంట్లోనే పెట్టినంట. 24 గంటలు చూస్తూనే ఉంటాడంట. అంటే పెట్టి రాత్రి నిద్రపోడు, పగలు పనికిరాడు. ఇట్లా అయిపోయి దేవుని గురించి సువార్త పోదామంటే నాకు టైం లేదు.
అరే చర్చి పోదాం, లేదు లేదు లేదు. అసలు మేమున్న పరిస్థితుల్లో యవనస్తులము ఉన్న 10 మంది స్త్రీలు యవన స్త్రీలు 10 మంది, మేము 10 మంది రాత్రి మగలు ఆ చర్చిలో ఉండేవారు. ఇప్పుడు చూడండి 10 మందిని యవనస్తుల కూడిక అని అంటారు. యవనస్తుల కూడిక రోజు ఒక్కరోజు చూడు వచ్చి 10 మంది కూడా ఉండడంలే. నాకు బాధ అవుతుంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉన్నది? మేము యవనస్తులుగా ఉన్నప్పుడు గేర్లో తిరిగేవారం. అక్క పంపియక్క, సినిమా పంపియే, చిన్న పంపి చర్చికి కొడుకుని అని అట్లా ఆ విధంగా దొరికొస్తూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితి ఎక్కడుంది? అసలు మన పరిస్థితి మన దగ్గర లేదు, స్వీకరించడానికి వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనాంగం అంతా ఏమైందంటే సెల్ ఈ సెల్లులో బందీలు అయిపోయినారు. సెల్ అంటే బందీగా, అది సెల్ జైలు. ఆ జైల్లో బందీ అయిపోయినారు. ఆ జైలు నుంచి బందీలుగా బయటికి రావాలంటే నేను అప్పుడప్పుడు సెల్లుని అడుగుతూ ఉంటా. హలో, మోసే గారి గురించి ఎక్కడ రాయబడింది, ఆయన ఎవరికి పుట్టినాడు, ఆయన ఏ కాలంలో పుట్టినాడు అని అడుగుతూ ఉంటా. దీనికి ఆశ్చర్యకి వస్తుంది ప్రతిసారి. నేను అడుగుతూ ఉంటా, దాన్ని ఓపెన్ చేసి టైప్ కూడా చేయకుండా స్పీకర్ ఆన్ చేసి అడుగుతూ ఉంటా. అన్నీ ఇవే అడుగుతూ ఉంటా నేను. దాని పాపం ప్రతి దానికి జవాబు ఇస్తుంది. బైబిల్ నేటివ్ కదా. కాబట్టి మనం సెల్ ఫోన్ను ఎందుకు ఉపయోగించాలంటే మన యొక్క తెలివి జ్ఞానాన్ని, మన యొక్క మేధస్సును, లేదా దేవునికి ఇష్టమైనటువంటి పాటలు, దేవునికి ఇష్టమైనటువంటి అంశాలు. మనం చాలామంది యవన స్త్రీలు వాక్యాలు చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషం అవుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో దేవుడు నన్ను కోరుతా ఉన్నాడు. దావీదు వలె గొర్రెల దొడ్డిలో నుంచి నిన్ను పిలుస్తాడు. యోసేపు గుంటలో నుంచి పిలిచినట్లుగా దేవుడు నిన్ను పిలుస్తాడు. యెహోషువ నాయకత్వంలో, మోషే నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పరిచారకులుగా ఉన్నటువంటి యెహోషువను దేవుడు పిలిచాడు. కాలేబును పిలిచాడు. వాళ్ళంతా ఎవరు? పరిచారకుల, దేవుని పని చేయవారు. నేను దేవుని మందిరంలో ఏ విధంగా ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలోనైనా దేవుడు నన్ను కోరుకుంటా ఉన్నాడు. ఆయన కోరిక మేరకు హృదయానుసారుడుగా ఉంటావని చెప్పి విశ్వసిస్తూ ఈనాడు సంఘమును అభివృద్ధి చేయాలని చెప్పి సంఘ పెద్దలు, సంఘ కమిటీ ప్రయాసపడుతూ ఉంది. సహకరించండి. ఈనాడు మరి యూత్ అంతా మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూ ఉంది, గంజాయికి అలవాటు పడుతూ ఉంది. తల్లిదండ్రులు మందలించడం లేదు. తల్లిదండ్రులు అసలు వాడు ఎటుపోతున్నా కూడా ఆలోచన చేయడం లేదు. వీళ్ళేమో పనికి పోతారు, వాడేమో గంజాయికి పోతాడు. పరిస్థితులు మార్చండి. ఇప్పుడైనా కుటుంబాన్ని అందుకే అంటాడు, అమ్మలారా నా కోసం ఎవరి కోసం ఏడవాలా? మీకోసం, పిల్లల కోసం ఏడవండి. కుటుంబాన్ని కట్టేదానికి ప్రయత్నం చేయండి ఈ 2025 సంవత్సరంలో. దయచేసి నీ కొడుకు ఎక్కడ పోతా ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు గమనించండి. మార్చడానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిలో ఉండడానికి నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. హన్న ప్రార్థన చేసింది కదా, నా కుమారుడు దేవుని సన్నిధిలోనే పెరగాలని. అట్టి తీర్మానాలు మనం అందరం చేసుకొని దేవుడు కోరుకున్న రీతిగా మనం ఉండాలని చెప్పి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి పాస్టర్ గారికి, సంఘానికి, మీ అందరికీ ప్రభు పేరిట వందనాన్ని తెలుస్తూ ముగిస్తూ ఉంటాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచెదను. చప్పట్లు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచెదను. ఇర్మియా 31:24. ఇర్మియా 31:24. ఇర్మియా 31:24. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచెదను. కాపరి వాగ్దానం, మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీకు వందనాలు, స్తోత్రములనైనా. 2025 సంవత్సరం సిబిసి సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చ్ గూడూరు సంఘానికి మీరుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రములు. ఈ వాగ్దానం మా సంఘం అంతటిని
మా సంఘమున మన తండ్రి ఈ వాగ్దానం ద్వారా మా జీవితాలు స్థిరపరచుకున్నట్లుగా కార్యం జరిగించండి. అద్భుతం చేయవాడు, ఆశ్చర్యకార్యం జరిగించేవాడు, జీవమునిచ్చేవాడు, ఆశీర్వాదం ఇచ్చేవాడు, శాశ్వతమైన జీవములు నడిపించేవాడు, ఆదరించేది వాక్యం, బలమిచ్చేది వాక్యం. మరి మా తండ్రి వాక్యమైనటువంటి దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి మా తండ్రి ఈ వాగ్దానం సంఘానికి తీయబడుతూ ఉండగా కృప మా మీద విస్తరింప చేయమని క్రీస్తు ప్రభు పేరటి పెట్టుకొంచున్నాం తండ్రి.